హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆవ రైస్ చూపించబోతున్నాను. ఇది ఒక రైస్ ఐటమ్ అండి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టొచ్చు. మనం కూడా ఏదైనా వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఇలా రైస్ ఐటమ్ చేసుకొని కూడా తినొచ్చు. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆవాలను వేయించుకోవాలి. ఆవాలు వేగి ఇలా చిటపట అంటున్నాయి చూడండి. ఇలా వస్తే ఆవాలు వేగినట్టు. ఇలా వేగిన ఆవాలను ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. ఆవాలు పూర్తిగా చల్లారాయి. ఈ చల్లారిన ఆవాలను మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి, లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు. కానీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ముందుగా. ఇలా మిక్సీలో వేస్తే ఇలా ఫైన్ పౌడర్ రావాలండి. మనకు ఇప్పుడు ఆవపిండి సిద్ధమైంది. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఈ ఆవ రైస్ కోసం నేను 1 కప్పు రైస్ను వండి చల్లార్చానండి. ఇలా 1 కప్పు రైస్ తీసుకున్నాను. చూడండి, కప్పు ఈ సైజులో ఉంది. ఇప్పుడు ఇందులోకి ఈ అన్నం పూర్తిగా చల్లారిందండి. ఇందులోకి మనము సిద్ధం చేసి పెట్టుకున్న ఆవ పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1 స్పూన్ ఆవ పొడి వేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. స్పూన్తో అన్నం అంతా సరిగా కలియనట్లు అనిపిస్తే ఒకసారి చేతితో కూడా అన్నాన్ని మొత్తం ఈ ఆవపిండి మరియు ఉప్పు కారం అన్నీ అన్నానికి సరిగ్గా పట్టేలా కలుపుకోండి. ఇలా అన్నం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం నేను ఇలా ఒక చిన్న మూకుడిని పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు రైస్కి 1 స్పూన్ నూనె సరిపోతుందండి. నూనె ఎక్కువగా ఏమీ పట్టదు. తాలింపు కోసం తాలింపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేసాను. ఇవి కాస్త వేగాక మన రైస్లో వేసి కలుపుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది చేసి పంపించవచ్చు. తాలింపు వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో కలుపుకుందాం. తాలింపును అన్నంలో ఇలా కలుపుకోవాలి. తాలింపు వేసుకొని అన్నాన్ని ఇలా కలుపుకోవాలి. గరిటెతో సరిగ్గా కలవడం లేదని నేను చేతితో కలుపుతున్నానండి. అంతే అండి, దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆవపిండి ఒకటి సిద్ధంగా ఉందంటే మార్నింగ్ టైంలో ఏ హడావిడి లేకుండా సాఫీగా చేసుకోవచ్చండి. చేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టొచ్చు. ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఆవ రైస్ సిద్ధమైందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.